కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అంతా అగనెస్ట్గా ఏం లేదు, అంతా కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. సో 23 నెలలు ఇంత ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక అంటే? 90%. ఓకే. 90% మంచి జరిగింది, చేస్తారని నమ్మకం కూడా ఉంది. ఇంకా ఇప్పుడే కొత్తగా వచ్చిన రాష్ట్రం 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలన్నిటి కూడా వీళ్ళు పూడ్చుకోవాల్సిన సందర్భం ఉంది. అవన్నీ కూడా దాటుకుంటూ వస్తున్నారు కాబట్టి మెల్లిమెల్లి చేస్తారు. చేయకపోవటం ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయగలిగారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా కొత్తగా మొన్నే కదా లోకేష్ బాబు గారు సింగపూర్ పంపించారు. ఏ ప్రభుత్వం అయినా ఎన్నాళ్ళు 50 సంవత్సరాల ఇండస్ట్రీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపించిన దాఖలు ఉన్నాయా? లేవు. మరి అలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద అగనెస్ట్గా ఏముంటుంది? ఇవన్నీ పక్కసారా పార్టీలు ఏదో చెప్పుకోవటానికే కానీ ప్రభుత్వమే కాదు, ప్రజలే కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలా ఉన్న ప్రభుత్వంలో సంతృప్తిగానే ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రధానంగా మన గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటే రాజధాని యొక్క డెవలప్మెంట్ ప్రధానమని నమ్ముతున్నారు. అదేవిధంగా పోలవరాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి జనాలకి ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన విధానం. ఓకే. కానీ ప్రభుత్వం చెప్పండి. ఆ ఆలోచన విధానం కానీ మనం ఎవరు కూడా ఆక్షేపణ చేయాల్సిన పని లేదు. కానీ ప్రభుత్వం 2 years టోటల్ ఫెయిల్యూర్ అయింది. వచ్చేది మా ప్రభుత్వమే. ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, జగన్ 2.0 ఉంటుందన్న జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఏళ్ళు ఏంటి, 2029 దాకా కళ్ళు మూసుకోమనండి. అప్పటి వరకు మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోమనండి. వాళ్ళు మూసుకోవటానికే ఉంది. ఎందుకు వాళ్ళు పాదయాత్ర చేస్తారంట సార్ మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంతకుముందు పాదయాత్ర చేయటంలో ఒక అర్థం ఉంది. దానికి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందంటే ఏదో వాళ్ళ నాన్న ఏదో చేశాడు గొప్పగా, కొంతలోనే నేను చేస్తాడని ఆలోచనతో ప్రజలు నమ్మారే తప్ప ఈయన మనస్తత్వం ఇదేని సంగతి 5 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఎలాంటి 100 పాదయాత్రలు చేసుకొని ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎలాంటి డోకా లేదు. దానివల్ల ఏం నష్టం. చివరిగా సార్ మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన మాకంటే ఎంగండే బాబు. ఇంకా మాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, మేమే కాళ్ళు పడిపోయి తిరుగుతున్నాం ఏదైనా పని చేయాలన్నా. ఆయన ఈ వయసులో కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆయనకు అవసరమా ఈ వయసులో? ఒక రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందే. అంత బయట ఎక్కడో కూర్చొని కుర్చీ చేసుకొని ప్రజలతో ఆయనకున్న అధికారంతో చేయగలడం. కానీ ఆయన స్వయంగా ఎక్కడ దాకా ప్రతి పల్లెటూరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత ఏముంది ఆయనకి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే పెన్షన్లు ఇవ్వడానికి ఆయనే స్వయంగా వెళ్తున్నాడు. అంత అవసరం లేదు కదా. ఆ ఏజ్లో కూడా యంగ్స్టర్లకు అబ్బో ఇంకొక 10 సంవత్సరాల వరకు ఆయన యంగే, దాంట్లో డౌటే లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు హామీలు ఎన్ని చేశారు, ఒక్కటి కూడా నెరవేర్చారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అన్నట్లా వాస్తవంగా నాకు 68 సంవత్సరాలు. 68 పెన్షన్ రావట్లేదు. గత ప్రభుత్వంలోనే రావాలి 68. గత ప్రభుత్వంలో ఆధార్ కార్డు మీద తప్పు పడతాయి. ఈ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు ఇది ఎంతవరకు ఓపెన్ చేయలేదు. వచ్చే నెల అంటారు ఎప్పటికప్పుడు. ఏ నెల అయితే ప్రభుత్వం చెప్పేది జూన్ 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ప్రభుత్వం లెక్క ఇస్తామంటున్నారు. కన్ఫర్మేషన్ లేదు. 2 సంవత్సరాలు వీళ్ళు చేస్తారా? రేపు వచ్చే నెలే బాబు వీళ్ళు చేస్తారా? ప్రభుత్వానికి తెలియాలి అది. సరే ఏంటి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట? చేస్తారు. చేస్తే ఒకవేళ చేస్తే మళ్ళీ కనుక అదృష్టం ఉంటే మళ్ళీ గెలిపోతుంది. అది కరెక్టే. ఏ మేరకు ప్రభావం చూపిస్తుందండి ఆయన పాదయాత్రే? ఇప్పుడు వీళ్ళందరూ పాదయాత్రలు చేసే గెలిచారని చెప్పుకోవక్కర్లేదు, అభిమానం ఉంటుంది. ఇది జరిగింది ఏంటంటే చాలామంది ఈవీఎంలు మోసం చేశారంటున్నారు. అంతే ఓట్లు మట్టి మేమేసి గుండె మీద చేసుకొని చెప్తున్నారు జనం. ఓటింగ్ అయితే వచ్చింది, 40% ఓటింగ్ వచ్చింది రాలా జగన్ గారికి. దేవుడు తెలియాలి కానీ అది యువతల 3 పార్టీలు ఉన్నాయి. అయినా జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారంటే ఈసారి? యువతల 3 పార్టీలు మరలా కలిసే వస్తాయి. ఏం చేస్తారు అంతే, కలుపుకుంటారేమో ఎవరినన్నా, ఎవరికన్నా అండగా తీసుకుంటాడేమో. అప్పుడు చూద్దాం. అంటే మొత్తం ఒక మాటలో మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద ఏం చెప్తారు? నేను వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకోలేదు. సీదా వెళ్ళిపో స్ట్రైట్గా. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగుంది. పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. ఓకే.
నా నెక్స్ట్ ప్రశ్న కూడా అదే. అంతలా ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం కన్నా అంటే? అన్నీ బాగున్నాయి. ఆ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అన్ని వీటిల్లో బాగుంది. ఓకే, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడు. గవర్నమెంట్ ప్రజలు పీస్ఫుల్గా జీవిస్తున్నారు. ముఖ్యంగా అది కావాలి. నేను అది ఏది ఎవడు ఏం పట్టించుకోకుండా ఎవరిని బతుకుతాడు. ఓకే, వచ్చిన కాడికి వచ్చినా బాగున్నది గవర్నమెంట్. సో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగా జరుగుతుంది. ఇప్పుడు రాజధాని జరుగుతుంది, పోలవరం జరుగుతుంది, రోడ్లు బాగా జరుగుతున్నాయి. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తాడు. కాకపోతే ఉద్యోగస్తులు పట్టించుకోలే ఒకరవా. అదేలే, ఆ ఒకరవ పట్టించుకుంటే 100% సక్సెస్. కానీ ఇన్ని చేస్తున్న ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. వచ్చేది మా ప్రభుత్వం, ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కళలు కంటానే ఉంటాడు. ఆ వట్టి కళలు కంటే కనుక్కోనిలే. పాదయాత్ర చేస్తారంట మరి ఒక మార ఆయన. చేసుకొని అన్ని చేసుకుంటాడు కదా. ఏ మేరకు ప్రభావం ఉంటుందంటే ఆయన పాదయాత్ర? ఏముండదు ప్రభావం, ఏముండదు అంటే అంతే. సో మరి మొత్తంగా చూసుకుంటే మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా అనిపించింది? ఆయన బ్రహ్మాండంగా యువకుని మాదిరి పని చేస్తాడు. ఆయనతో పోటీ పడే వాళ్ళు యువకులు కూడా పోటీ పడలేరు. ఓకే, బాగా చేస్తారు. మొత్తంగా ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? 100% సక్సెస్. అంటే కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి బాగుంది. 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 23 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది? బాగుంది. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా వీళ్ళు వచ్చాక? జరుగుతున్నాయిగా, జరగాలి కూడా. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారా? అయితే పక్కింటి ఏదో పొరిగింటి పుల్లకూర కాదు, పక్కింట్లో బ్రాహ్మణులు తద్దినం పెట్టున్నారు. అర్థమైందిలే. ఈ పక్కింటి వాడికి ఆ తద్దినాలు అవి తెలియదు. కానీ దారుల దినాలని ఆడు కూడా డబ్బు ఇచ్చి బ్రాహ్మణులు తెచ్చుకుని తద్దినం పెట్టారు. అర్థమైంది. అలాగా పక్క రాష్ట్రంలో వాళ్ళు ఈ ఫ్రీ ఇచ్చారు, ఇవి కాదు. ఈ ఫ్రీలు ఎవరికి కావాలి? నెక్స్ట్ ప్రశ్న అదే నాది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? విద్య, ఆరోగ్యం. అవును, ఇలా బతికెట్టుకుని 2 ఇస్తుందా? అవును, మీద అనవసరం లేదు అసలు అంత ఉచిత విద్య, ఉచిత వైద్యం చాలు. ఆ 2 కానీ వాళ్ళ ఎన్నికల కోసం వాళ్ళు ఇస్తానే ఉంటారు. ఎన్నికల్లో ఈ 2 మెయిన్. అవును, ఇంకా అవన్నీ సెకండరీ. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్ల పరిస్థితులు చూసుకుంటే మీ సైడ్ రోడ్లు ఎలా? రోడ్లు కొంచెం బాగా. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు? అబ్బో, జగన్ గారు సూపర్. అంత బాగున్నాయి రోడ్లు? అంత బాగుంది. ఓకే, ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం అంటే? సూపర్. రాష్ట్రం అన్నాక రాజధాని ఉండాలి. అవును, సెంటర్ పాయింట్ ఆఫ్ ది స్టేట్. అవును. ఓకే, జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది? చేస్తే నీరసం వస్తుంది. నీరసం. ఓకే, గోదావరి బాబాయ్ మంచి అటకారం కనపడుతుంది. నీరసం. ఓకే, ఆయన అనుకున్నట్లుగా ప్రభావం ఏమైనా? బాగా అమలాపురం అర్థమవుతుంది. ఆయన అనుకున్నట్లుగా ప్రభావం ఏమైనా ఉంటుందా వచ్చే ఎన్నికల్లో? ఏమి ఎట్టి పరిస్థితుల్లో అసలు తపస్సు చేయాలి అంతే. 10 ఏళ్ళు తలకిందులుగా. అంతేనా? చివరిగా మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? ఇంకో నెక్స్ట్ కూడా ఈ వయసులో కూడా మీకు నచ్చింది ఆయన పనితీరు? మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం మీద? చాలా సూపర్. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మోడీ ప్రభుత్వం బాగానే ఉంది సార్. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఎలా డెవలప్మెంట్ ఎలా చేస్తుంది? బాగానే చేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. స్లోగానే నెరవేరుస్తున్నారు. అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వవన్నా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉంది? చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. 90 పైసలు తేడా ఉంది. జగన్ గారు మొత్తం మంచిగా చేశారంటున్నారు కదా. అంటే ఆయన పని ఆయన చేసుకున్నారు, ఈయన పని ఈయన చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈయన వల్ల ఏంటంటే డెవలప్ అవుతూ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ పెడితే దాంట్లో 10 మందికి ఉద్యోగాలు వచ్చేది ఈయన చేసే పని ప్రతిదీ కూడా. ఏది చేసినా కానీ 10 మందికి ఉపయోగపడేదే కానీ వృధా పని మాత్రం కాదు. అది మెయిన్ ఏంటంటే మన యూత్ వలసెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు మనం ఇక్కడే ఫార్మ్ కొన్ని పట్టుకుంటే మన వాళ్ళు మనకి ఇక్కడే చేసుకుంటారు పనులు. అదే అమరావతిని క్యాపిటల్గా అనుకుని డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అమరావతిని డెవలప్ చేస్తే కనుక చాలా వరకు ఉద్యోగాలు వస్తాయి. చాలామంది కూడా స్థిరపడతారు. మనకంటూ ఒక రాజధాని ఏర్పడుతుంది. ఎవడో ఇంటి పేరు చెప్పి మనం చెప్పుకోవడం దీనికి మనకే మన సొంత ఇంటి పేరు ఉందనుకో అది హ్యాపీగా ఉంటుంది కదా. గత ప్రభుత్వం మావిగన్ అనేసి 3 రాజధానులు అన్నది కదా, దాని మీద ఏమండే 3 రాజధానులు అంటే ఎవరి ఇంటికి వెళ్తామండి? ఒక ఇల్లే నమ్ముకోవాలి. కానీ అంటే ఉన్న రాజధాని డెవలప్ చేసుకుంటే జోలు 3 రాజధానులు మనకెందుకంటే. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం నెంబర్ 1 సార్. నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కానీ 10 మందికి ఉపయోగపడే పనే కానీ ఏది వృధా పని కానీ ఓ పాపలా వేస్ట్ చేయటం కానీ ఇంపాసిబుల్. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ పక్కా